నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. టీడీపీ జనసేన పార్టీ నుండి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని, వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎస్ తిమ్మాపురం గ్రామ టీడీపీ నాయకులు ఖండించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని, వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేయటం పట్ల కిర్లంపూడి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పురం హరీష్ ఖండించారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో జగ్గంపేట వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం సమక్షంలో చేసినట్లుగా ఫోటోలు పెట్టి అసత్య ప్రసారం చేస్తున్నారు. ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఎవరూ వెళ్లలేదని తెలిపారు. ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గండికోట నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మందేటి ముంగర్లయ్య, కానూరి కాసలు, సోము నారాయణరావు, నామసాని తాను, రాజాల ప్రకాశం పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారి విజయం కొరకు దళిత గలం అనేటటువంటి కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరం కూడా కలిపి జ్యోతుల నెహ్రూ గారి విజయం కొరకు శ్రమిస్తూ ప్రతి ఎస్సీ పేటలోకి, మాలా మాదిగి రెల్లిపేటలోకి వెళ్ళి మా దళితులు ఉత్సాహపరిచి జ్యోతుల నెహ్రూ గారి విజయానికి, చంద్రబాబు నాయుడు విజయానికి మా అందరం కూడా శ్రమించి పనిచేస్తాం. ఎందుకంటే ఎందుకు విజయం పొందాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు, నవరత్నాలు అని చెప్పి వచ్చాడు. ఏ ఒక్కటే కూడా దళితులకు అమలు చేయలేదు. దళితులకు ఉన్నటువంటి పథకాలను తీసేయడం తప్ప ఒక్కటి కూడా దళితులకు ఇవ్వలేదు. 45 సంవత్సరాలకే దళితులకు పెన్షన్ ఇస్తానని ఇవ్వలేదు. 45 సంవత్సరాల తర్వాత సొంత ఇల్లు కల అనేక మంది దళితులు అనేవారు. మా జగన్ వచ్చాక మేము పాక తీసి ఇల్లు కట్టుకుంటాం అనేసి ఒక్క హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరగలేదు. అలాగే దళితులకు ఉన్నటువంటి ఎవడన్నా వ్యతిరేకిస్తే గట్టి చేశాడు. మాస్క్ లేదని సుధాకర్ని ఇచ్చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ అనంతబాబు చంపేసి కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లోనే కార్లు వేసుకుని తెల్లవారులు తిప్పి వాళ్ళ అమ్మ బాబుకి అప్పచెప్పి మీరు ఇగో దానం చేసుకోండి అని చెప్పి తీసుకొచ్చాడు తెల్లవారుజామున 5 గంటలు. ఇటువంటి కార్యక్రమాలు అనేక రీతిగా దళితులను అనగదొక్కినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిని ఎందుకయ్యా వ్యతిరేకించామంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రావు గారి ఆదేశాలతో ఆనాడు నుంచి మనకు ఎవరు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, జగన్ జనసేన అయినా, కోట విజయభాస్కర్ రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా, వాసయ్య అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా సరే అనేకమైనటువంటి పథకాలు రావడం జరిగింది. ఏ పథకాలు కూడా ఎవరైనా పెంచారు తప్ప తీయలేదు. ఇంకొక మెట్టు ఎక్కి కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఈ నిధులన్నీ నిర్వియోగం చేసి ఎక్కడ పంపించాడో తెలీదు. అందరూ సమానం అన్నాడు. అందరూ సమానం అంటే ఇందులో ఉన్న పథకాలన్నీ తీసేసి ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కాకినాడ పట్టణంలో అయితే ఒక రిక్షా తెచ్చుకునేవారు, విలేజ్లో అయితే ఒక గేదె తెచ్చుకునేవారు, ఇంకా కొద్దిగా డబ్బులు ఉంటే రైతు ట్రాక్టర్ తెచ్చుకునేవాడు, ఇంకా కొద్దిగా చదువుకుని ఉంటే ఆటో తెచ్చుకునేవాడు, ఇంకా మనం చదువుకుంటే చంద్రబాబు నాయుడు ఇన్నోవా కార్లు కూడా, హిస్టరీ కార్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారాగా నేను ఒక గేదె ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తెచ్చుకున్నాను, నేను ఒక ఆటో తెచ్చుకున్నాను, నేను ఒక కారు తెచ్చుకున్నాను, 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నానని ఎవరైనా చెప్పగలరంటే ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో దళితులు ఉన్నాం. కనుక మనకి బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రావు ఈ రాజ్యాంగం పెట్టినట్టు హక్కులను తీసేసినట్టు వ్యక్తి ఈ యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉన్నాడని నిజంగా చెప్తూ తెలుసుకున్నాం. కాదని ఎవరన్నా చెప్పుకుంటే చెప్పనండి వచ్చి. కనుక మేము చెప్తున్నాం, నీకు సరైన ఆయుధం, మాకు సరైన ఆయుధం మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే ఇచ్చాడు. కత్తులతో మీరు పోరాడలేరు, బాంబులతో పోరాడలేరు. ఇంకా ఆ ఓటు హక్కుతోనే జగన్మోహన్ రెడ్డిని గట్టి పెంచడం కోసం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం, మళ్ళా మా హక్కులు మేము కాపాడుకోవడం కోసం దళిత గణవాళ్ళ పేరు మీద ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఎస్సీసీలు అన్ని వర్గాలు కూడా ఇగో ఇప్పటికి మేము తిమ్మాపురం, భోపాలపట్నం, గద్దనపల్లి 3 గ్రామాలు తిరిగాం. ఇంకో 2 గ్రామాలు తిరుగుతూ రోజు ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి కేవలం ఎస్సీలనే కలుపుతానికి ఈ యొక్క కొత్తగా దళిత గలం అనేటువంటి కార్యక్రమంలో మాలా మాదిగి రెల్లి సోదరులు అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేస్తున్నాం. మళ్ళా మా హక్కులు కాపాడుకుంటాం. మళ్ళా ఎస్సీలకి సాంఘిక సంక్షేమ శాఖ అంటే ఏటో తీసుకొచ్చేదాకా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మా ఎస్సీలు అందరూ కూడా మన హక్కులు కాపాడుకోవడానికి సైకిల్ గుర్తుకు ఓటేసి, గాజు గ్లాస్కి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే నియోజకవర్గ మండలం నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దళిత గలం అనే ఈ కార్యక్రమం 4 మండలాల్లోనూ
దళితులు అనంటే మాదిగపేటలో తిరిగి మేము వైఎస్ఆర్కి దళితులు అంటే వైఎస్ఆర్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే అపోహలు ఉన్నారు. అలా కాకుండా మేము దళితులైన మేము న్యాయం గురించి నాయకత్వం బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారని అలా దళిత వాడలో తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి కృషి చేస్తున్నాము. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం, మా ఎస్తమాపురం గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాలు వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన పార్టీలు వైఎస్ఆర్ పార్టీలో వెళ్ళినాయని ప్రచారం స్టేటస్లోనే గట్ట పెట్టడం జరిగింది. అవేం వాస్తవం కాదు. నిజంగా చెప్పాలంటే ఆ వెళ్ళిన 50 మంది కూడా, వెళ్ళిన 20 మంది 30 మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళే నరసింహ గారి దగ్గరికి పరిచయం చేసుకోవడానికి వెళ్ళారు. కాకపోతే దాన్ని జనసేన తెలుగుదేశం నుంచి జాయిన్ అయ్యారని ప్రచారం చేశారు. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఈరోజు దళిత వాడలో ఎస్తమాపురం దళిత వాడలో మెజార్టీ పీపుల్స్ ఎక్కువ కూడా జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం